హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లహరి అండ్ లక్ష్మి. సో ఈ వ్లాగ్ ఏంటంటే విజయవాడ టు రాజస్థాన్. సో దీంట్లో కొన్ని ఉన్నాయి. విజయవాడ టు రాజస్థాన్ ఎందుకంటే మేము స్టార్ట్ అయింది విశాఖపట్నం నుంచే. కాకపోతే విశాఖపట్నంలో ట్రైన్ 4 hours డిలే అయింది. అలా స్టేషన్లో కూర్చుని వ్లాగ్ చేయబోద్దు అవ్వక చేయలేదు. మళ్ళీ ఇర్రెస్పాన్సిబుల్ వ్లాగర్ అనకండే, ఎందుకంటే అది అలా అయిపోయింది అంతే. అండ్ మామూలుగా ఏ ట్రైన్ కన్నా మేము యూజువల్గా లేట్గానే వెళ్తాం. అంటే మరీ అంత టైం కాన్షియస్ కాదు, ఒక 10 minutes ముందుంటే చాలు ఆ టైప్ మాట. బట్ ఈసారి 1 hour ముందు వెళ్ళి స్టేషన్లో కూర్చున్నాం. ట్రైన్ మాత్రం 4 hours తర్వాత వచ్చింది. సో అలా విశాఖపట్నం నుంచి నైట్ 10కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ midnight 1:30కి స్టార్ట్ అయింది. ఈలోపు మనమేం ఖాళీగా లేవనుకోండి, ఇద్దరు చిన్నపిల్లలు దొరికారు, వాళ్ళతో ఆడుకుంటూ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. సో ఇంకోటి ఏంటంటే ఈ వ్లాగ్, ఈ రాజస్థాన్ సిరీస్ అన్నీ వీడియో క్యాప్చర్ చేసింది నేను కాదు. నేను మా మమ్మీ మధ్యలో ట్రైన్ దిగిపోయాం. అంటే ఎక్కడో కాదులేండి, ఏలూరులో దిగాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పి. సో మా అన్నయ్యని విశాఖపట్నం నుంచి ఏలూరు దాకా ఫుల్గా అడిగితే అప్పుడు వీడియో తీయడానికి ఒప్పుకున్నాడు. సో మొత్తానికి తీసాడు కాబట్టి మనమైతే ఈ ట్రావెల్ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మీకు ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, దాన్నే రెన్యువల్ ట్రైన్ అంటారు. అది రైల్ ట్రాక్ వేయడానికి యూజ్ చేస్తారు. సో అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ పెట్టారన్నమాట. ఈ బ్రిడ్జ్ చూసారా, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీకు ఒక డౌట్ రావచ్చు, నువ్వెలా వాయిస్ ఓవర్ ఇస్తావు, నువ్వు వెళ్ళలేదు కదా, నీకు ఎలా తెలుస్తుంది, చూసి చెప్పేస్తావా అని. లేదు, మా అన్నయ్యతో నేను ఆల్రెడీ అంతా ముందే వాయిస్ ఓవర్ ఇప్పించుకున్నా. సో ఇక్కడ చూసారా, మా అన్నయ్య నాగ్పూర్లో ఫుడ్ బాగుంటుంది హల్దీరామ్స్లో అని చెప్పి అక్కడ ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు రైల్వే యాప్లో. బట్ స్టేషన్ కొంచెం ముందే ఆపేశారు. ట్రైన్ ఆల్రెడీ లేట్ కాబట్టి మా అన్నయ్యకి మంచిగా ఆకలేస్తుంది, అయినా సరే వీడియో తీశాడు. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ మొత్తానికి అయితే మా అన్నయ్య నాగ్పూర్ రీచ్ అయిపోయాడు. సో అప్పటికే అప్రాక్సిమేట్గా టైం ఒక 5 అయినట్టు ఉంది. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను ఆ రోజు కాల్ చేసా, అప్పటికి ఇంకా తినలేదని చెప్పాడు. సో ఎలాగో తను దిగాల్సిన అవసరం లేదు, తన దగ్గరికి ఫుడ్ వచ్చేస్తుంది కాబట్టి పర్లేదు. హల్దీరామ్స్లో ఈ దహీ పూరి అనుకుంటా, మనకి పానీపూరి తప్ప ఏ పూరి తెలీదు. సో అది ఆర్డర్ ఇచ్చుకున్నాడు. వాళ్ళు ఫుల్గా విడివిడిగా ఇచ్చారన్నమాట. దహీ, సాస్, ఇంకా ఆనియన్స్, మింట్ చట్నీ ఇలాగా. సో మళ్ళీ అన్నీ వేస్తే మెత్తగా అయిపోద్దనేమో. సో ఇంకా ఇలా పన్నీర్ రైస్ కూడా ఆర్డర్ చేసుకున్నాడు. కొంచెం రైస్ అండ్ కర్రీ లైక్ బౌల్లా వచ్చింది. నేనైతే పానీపూరి కాకుండా ఇలాంటి పూరీల్లో దహీ పూరి ఫస్ట్ టైం హైదరాబాద్లో తిన్నా. అది కూడా మా కజిన్ దేవేష్ అక్కడ చాలా బాగుంటుందని చెప్పి ఇప్పించాడు. నాకు కూడా నచ్చింది, బట్ ఇప్పుడు టేస్ట్ మర్చిపోయాను కాబట్టి నేను ఓన్లీ పానీపూరి ఫేమస్ అని చెప్తాను. మొత్తానికి మా అన్నయ్య అయితే లాస్ట్కి అన్నీ మిక్స్ చేసుకొని ఆ దహీ పూరిని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇంకోటి చెప్పండి, మీలో ఎంతమందికి దహీ పూరి ఇష్టం, ఆర్ నాలాగా అందరూ పానీపూరి ఫ్యాన్స్ అనా? ఓ బాగుందంట, థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ ఈ పన్నీర్ రైస్ అంటే చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది. వాళ్ళు నార్మల్ తను రైస్ అండ్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాడు, రైస్ బౌల్, పన్నీర్ రైస్ బౌల్. బట్ రైస్ని కొంచెం ఫ్లేవర్డ్గా చేశారు, సమ్ జీరా అండ్ అలా వేసి. బాగుందంట ఇది కూడా. నాకు తెలిసి మా అన్నయ్యకి దహీపూరి కన్నా ఇదే నచ్చింది అనుకుంటా. ఓ సింబల్ మార్చాడు. ఇంకా నాగ్పూర్ స్టేషన్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ట్రైన్ మీలో ఎంతమందికి తెలుసు? సో తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇది మెడికల్ ట్రైన్ అన్నమాట. అంటే మన రోడ్ మీద అంబులెన్స్ అలాగే ఇది కూడా ట్రాక్ మీద. సో ట్రైన్ యాక్సిడెంట్స్ అనే ఏమన్నా సరే ఈ ట్రైన్ ఫస్ట్ అక్కడికి వెళ్తుంది. సో దీంట్లో చాలా మెడికల్ ఎక్విప్మెంట్స్ అండ్ మినీ ఆపరేషన్ థియేటర్ కూడా ఉంటాయి. అంటే మేజర్గా ఇంజ్యూరీస్ అయిన వాళ్ళకి సడన్గా ఆపరేషన్ కావాలంటే అవి కూడా దాంట్లో చేస్తారు. అండ్ ఒక డాక్టర్ కూడా ఉంటారు. సో ఇదైతే నాకు ముందే తెలుసు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి రైల్వేస్తో కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ అన్నమాట. ఫైనలీ మనం ఆగ్రా రీచ్ అయిపోయాం. ఓకే, మా అన్నయ్య రీచ్ అయ్యాడు. సో ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, మనం ఆగ్రానే వచ్చామండి. ఇక్కడ నుంచి మళ్ళీ జైపూర్ వెళ్ళాలి. సో ట్రైన్ అయితే 4 hours లేట్ అయింది కాబట్టి వీళ్ళు ఇక్కడ బ్రంచ్ చేసేస్తున్నారు. మళ్ళీ జైపూర్ ట్రావెల్ ఉంది కాబట్టి ఈ థాలీ చూసారా, ఇది 100 rupees అంట. దీంట్లో కర్రీ, దాల్, 5 రొట్టి అండ్ కొంచెం రైస్, ఇంకా దహీ కుర్మా అది ఇచ్చారంట. దాని టేస్ట్ చాలా బాగుందంట. అండ్ ఇది చూసారా, ఇది ఎలక్ట్రికల్ బస్. దీంట్లోనే ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు జైపూర్ వెళ్తున్నారు.
అక్కడున్న నార్మల్ బసెస్ కన్నా ఈ ఎలక్ట్రికల్ బస్ కాస్ట్ ఇంకా తక్కువ అంట. ఫస్ట్ అయితే లగేజ్ అంతా బస్‌లోకి ఎక్కించేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 5 అవర్స్ జర్నీ జైపూర్‌కి. వీళ్ళు యాక్చువల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ మేము ఎక్కాము. అది లేట్ అయిందని చెప్పాను కదా! సో, అది నార్మల్‌గా ఎర్లీ మార్నింగ్ 3 కల్లా రీచ్ అయిపోవాలి ఆగ్రాకి. బట్ అది 7:30 కల్లా రీచ్ అవ్వడం వల్ల వీళ్ళు కనెక్టింగ్ ట్రైన్ మిస్ అయిపోయారు. సో, బస్‌లో మళ్ళీ బుక్ చేసుకున్నారు. ఇది చూసారా అక్కడ బోలే శంకర్ సంథింగ్ అలా పరిగెడతారంట వాళ్ళు. కొన్ని అవర్స్ తర్వాత లంచ్ కోసం అయితే బస్ స్టాప్ చేశారంట. సో, వీళ్ళు ఆల్రెడీ తినేసారు కాబట్టి అక్కడ ఏమున్నాయని ఎక్స్‌ప్లోర్ చేశారు. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! అవి ఫుల్ ఆఫ్ కీ చైన్స్ ఇంకా చూడండి చూర్ణాలు, సోప్స్, పౌడర్స్ ఇవన్నీ ఉన్నాయంట. ఆల్సో క్యాండీస్, కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇంకా స్నాక్స్, డ్రై ఫ్రూట్ లైక్ డ్రై పైనాపిల్ ఇలా అన్నీ ఉన్నాయంట. ఇవన్నీ కూడా స్నాక్స్. ఈ కీ చైన్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయంట. నాకు ఇప్పుడే దగ్గర నుంచి చూస్తున్నా. ఇవంత వర్త్‌గా కూడా అనిపించట్లేదు. నాకు యాక్చువల్లీ అయితే ఇక్కడున్న ఐటెమ్స్ కన్నా ఆ పెట్టిన బండే బాగుంది కదా! మంచి డెకరేటివ్ పీస్ లాగా. ఇందుకే మా అన్నయ్య తిడతాడు. చూడాల్సినవి తప్ప మిగతావన్నీ చూస్తా. అండ్ ఆల్సో ఇక్కడ బట్టలు అవి కూడా అమ్ముతున్నారు. కుందీలు అని చెప్పి ఇంకా చాలా స్నాక్స్ అవన్నీ. మళ్ళీ అయితే వీళ్ళు రిటర్న్ స్టార్ట్ అయిపోయారు జైపూర్‌కి. ఇంకా ఉంది. సో, ఇక్కడ చూసారా? ఇది ఎలక్ట్రికల్ బస్‌కి ఛార్జింగ్ పోర్ట్ మాట. సో, ఇక్కడ మా అన్నయ్య టెన్షన్ పడ్డాడంట. ఇక్కడ ఏమన్నా ఛార్జ్ పెడతాడేమో మళ్ళీ ఇంతసేపు అని చెప్పి. బట్ వెళ్ళి చూస్తే అది పని చేయట్లేదంట. మా అన్నయ్య సో, తీసి మళ్ళీ పెట్టేశాడు. అండ్ ఇదేమైనా బందర్ అనుకున్నారా? రోడ్డు మీదకి గేదెలు, ఆవులు రావడానికి? లేదు. క్యామెల్స్ వస్తాయి. యాక్చువల్లీ క్యామెల్స్ ఎంత ఫ్రీగా వదిలేశారు కదా! చాలా బాగున్నాయి. నేను కూడా వెళ్తే బాగుండేది. యాక్చువల్లీ వెళ్ళాల్సింది. బట్ అది ఇంకో స్టోరీ. సో, తర్వాత అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయారు. ఈ బాటిల్ బాగుంది కదా! అదే నేను కూడా చూపిస్తున్నా. మా అన్నయ్య వీడియో నుంచి తీసేయమన్నాడు. కానీ నేనే ఉంచాను. అండ్ ఇవన్నీ చూసారా? ఇవి దగ్గర ఒక 100 షాప్స్ దాకా ఉన్నాయంట. ఇవన్నీ మార్బుల్ లైక్ స్టోన్ ఆర్ సంథింగ్ బట్ టెంపుల్స్ అని, బుద్ధాస్ అని ఇలాగా అన్నీ చేసి శిల్పాలు అన్నీ పెట్టారంట. అంటే అవన్నీ షాప్స్ మాట. నియర్ టెంపుల్ కూడా. అండ్ నియర్ 100 ఈ రోడ్‌లో అన్నీ అవే ఉన్నాయంట. సో, మీరు అన్నీ చూసేయొచ్చు. చూసారా క్లియర్‌గా కనిపిస్తుంది. మండపంలు కూడా పెట్టారు. నేనైతే అది మార్బుల్స్ అనుకుంటున్నా. బట్ ఇఫ్ నాట్ మార్బుల్ అయితే గనుక అక్కడ మార్బుల్ చీప్ అనే చెప్పొచ్చు. ఫైనల్‌గా వైజాగ్ టు విజయవాడ, విజయవాడ టు నాగ్పూర్, నాగ్పూర్ టు ఆగ్రా, ఆగ్రా టు జైపూర్ రీచ్ అయిపోయాడు మా అన్నయ్య. డెస్టినేషన్ అయితే రీచ్డ్. ఇది చూసారా? ఇది జైపూర్‌లో షాపింగ్ మాల్ అంట. అండ్ వీళ్ళు ఎంతమందికి తెలుసు జైపూర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ పింక్ సిటీ అని చెప్పి. సో, ఇది గురుద్వారా అంట జైపూర్‌ది. అండ్ వీళ్ళకైతే ముందే హోటల్స్ అండ్ స్టే అవన్నీ ఫిక్స్డ్‌గా ఉంది కాబట్టి ప్లాన్ అంత ఇబ్బంది అవ్వలేదు. సో, బస్ దిగిన వెంటనే డైరెక్ట్‌గా హోటల్‌కి అయితే రీచ్ అయిపోయారు. అండ్ ఇది ఒక క్లబ్. సో, ఇక్కడ మూవీ థియేటర్స్ నుంచి అన్నీ ప్రతిదీ లైక్ ఒక టెంపుల్ షేప్‌లోనే ఇచ్చారంట. వాళ్ళ ఆర్కిటెక్చర్ అది. అండ్ బాగుందంట. ఈ వీడియో మొత్తం ట్రావెల్ వ్లాగ్ కాబట్టి మీకు అంత డీటెయిల్‌గా ఉండవు. లైక్ అక్కడ ప్లేసెస్ కోసం. బట్ తర్వాత మా అన్నయ్య ఎక్కడెక్కడ విజిట్ చేశాడో అవన్నీ వీడియో తీశాడు. లైక్ యాంబర్ ఫోర్ట్ అని, తాజ్ మహల్ కూడా వచ్చాడు రిటర్న్‌లో. అవన్నీ మీకు పెడతాను వ్లాగ్. సో, ఫైనల్‌గా అయితే జైపూర్ రీచ్ అయిపోయాడు కదా! బస్ అయితే డెస్టినేషన్‌కి రీచ్ అయిపోయింది. దిగిపోయారు. సో, వీళ్ళు ఇప్పుడు హోటల్‌కి వెళ్తున్నారు డైరెక్ట్‌గా. సో, వీళ్ళు స్టే చేసిన హోటల్ అయితే హోటల్ ఆశిష్. ఇది ఇంటీరియర్ చాలా బాగుందంట లోపల. ఒక హోటల్ టూరే చేయొచ్చు అన్నాడు మా అన్నయ్య. నేను చేయమన్నా బట్ చేయలేదు. వాడికి అవ్వలేదు. సో, వీళ్ళు రూమ్ నెంబర్ 203 అండ్ రూమ్ కూడా చాలా బాగుంది. సో, వీళ్ళది ఏసీ రూమ్. రూమ్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉందంట. అండ్ ఫుడ్ కూడా బాగుంది. అండ్ ఈ ట్రావెల్ సిరీస్ ఇంకా వస్తున్నాయి వ్లాగ్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.